బ్రేకింగ్ న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వల్లభనేని వంశీ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో గాలించినా ఆచూకీ గుర్తించలేకపోయారు. వంశీని అరెస్ట్ చేసేందుకు 3 బృందాలు ఏర్పాట్లు చేశామన్నారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తిపై దాడి చేశారని వంశీతో పాటు మరో 70 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అమెరికాకు బృందాన్ని పంపించి అరెస్ట్ చేస్తామంటున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విజయవాడ నుండి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే వల్లభనేని వంశీ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో గాలించిన ఆచూకీ దొరకకపోవడంతో అమెరికాకి టీంని పంపించి అక్కడి నుండి పట్టుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ గాలింపు చర్యల కోసం పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కి అలాగే బెంగళూరు, విజయవాడ కోసం ఆయన గాలింపు కోసం 3 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆయనపై తాజాగా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన సంబంధించి కూడా అమెరికాలో ఉన్నట్లు లుకౌట్ నోటీసులు జారీ కంటే ముందే ఆయన అమెరికా వెళ్ళినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరొక వైపు ఆయన హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతుంది. మరొక వైపు ఆయన కోసం అమెరికా వెళ్ళైనా సరే తీసుకురావాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి హోంశాఖ అనుమతి కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. కృష్ణా జిల్లా పోలీసులు హోంశాఖ నుంచి అనుమతి వస్తే కనుక ఖచ్చితంగా గన్నవరం కేసుకు సంబంధించి కూడా వల్లభనేని వంశీ కోసం కూడా అమెరికా పోలీసులు ఒక బృందాన్ని పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న, ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారు శివ? మొత్తం 71 మంది నిందితులుగా ఈ కేసులో పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటికే 21 మందిని ఈ కేసులో పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపట్టి కోర్టులో హాజరుపరిచారు. దాదాపుగా 18 మంది ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరొక 3కి సంబంధించి కూడా మొన్న శుక్రవారం రోజు వంశీ కోసం గాలిస్తున్న సమయంలో ఈ 3 హైదరాబాద్ లో ఆచూకీ లభించింది. హైదరాబాద్ లోనే వారి 3ని అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇంకా వారిని అయితే అరెస్టు చూపించలేదు. వారిని ఇవాళ కానీ రేపు కానీ అరెస్ట్ చూపించి రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 21 మందిని నిందితులను ఈ కేసులో ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. ఈ కేసులో ఆయనే లాస్ట్ ముద్దాయిగా ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, అలాగే ఇక్కడ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ దాడి చేసిన ఘటనలో PST కేసుతో పాటు దాడి ప్రయత్నం కేసులు కూడా ఈ 71 మందిపై కూడా నమోదైనట్లు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వంశీ కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రసన్న. రైట్ శివ, థాంక్యూ.